ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనూస్ కిచెన్. ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి బ్రౌన్ రైస్. ఈ బ్రౌన్ రైస్ అంటే ఇలా ఉంటాయి, బాస్మతి రైస్ లాగా ఉంటాయి. నేను 1 గ్లాస్ తీసుకున్నాను రైస్. అలా వేసేసుకొని ఇవి వాటర్ పోసుకొని 3 టైమ్స్ వరకు కూడా క్లీన్ చేసుకోవాలి. మనం వైట్ రైస్ తీసుకుంటాము, ఆ వైట్ రైస్ అనేది కొలతలు కూడా వాటర్ అనేది వేరేగా ఉంటుందండి. ఇక్కడ మనం బ్రౌన్ రైస్ అనేది వాటర్ అనేది చాలా ఎక్కువగా పోసుకొని కుక్ చేసుకోవాలి. ఇదంతా నేను కుక్కర్లో వేసేస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని మొత్తం కూడా ఈ రైస్ అంతా కుక్కర్లో తీసుకోవాలి. ఈ బ్రౌన్ రైస్కి అయితే మాత్రం 1 గ్లాస్ తీసుకుంటే మీరు ఏ గ్లాస్తో అయినా, గిన్నెతో అయినా, దీంతో అయినా కొలత తీసుకున్నప్పుడు దాంతో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్న వెంటనే కూడా మూత పెట్టేసేసుకొని మొత్తం కూడా 8 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలండి. 8 విజిల్స్ వచ్చిన వెంటనే కూడా ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవాలండి. 8 విజిల్స్ వచ్చిన వెంటనే కూడా మూత కొద్దిగా ఇలా ఈ విధంగా చూడండి, మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఇవి కొద్దిగా రైస్ అనేది లావుగా ఉంటాయి కాబట్టి అండి ఉడుకుతానికి టైం పడుతుంది. 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 8 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా కొద్దిగా మీకు గట్టిగా అనిపిస్తే కనుక రైస్ కొద్దిగా 9 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.